హాయ్ అండి. వెల్కమ్ టు దీక్ష ట్యుటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేసాం కదా. సిక్స్త్ మోడల్ పేపర్ చూద్దాము. సిక్స్త్ మోడల్ పేపర్లో ఫస్ట్ బిట్. సింధు నాగరికత కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా దేనిని చెప్పవచ్చు? డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేద్దామండి. టైం అనేది చాలా తక్కువ ఉంది కదా. స్టూడెంట్స్ కూడా సబ్స్క్రైబర్స్ కూడా చాలా అడుగుతున్నారు, మేడం డైరెక్ట్గా ఆన్సర్ చదివేయండి అని. సో అందుకని క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చదివేస్తున్నాను. వ్యవసాయం. మధ్యశిలాయుగపు మానవుడు ఉపయోగించిన పరికరాలు ఏవి? చిన్న రాతి పనిముట్లు. ప్రముఖ వ్యాకరణవేత్త అయిన పాణిని ఏ జనపదమునకు చెందినవాడు? గాంధార. ఈ క్రింది వాటిలో బుద్ధునికి సంబంధించి తప్పుగా ఉన్న జతను గుర్తించండి. జననము లుంబిని, జ్ఞానోదయము గయ, ధర్మచక్ర పరివర్తనము సారనాథ్, మహాపరినిర్యాణం కపిలవస్తు. మహాపరినిర్యాణం కపిలవస్తు అన్నది తప్పండి. మిగిలిన మూడు బుద్ధునికి సంబంధించి కరెక్ట్. భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే సార్వభౌమాధికార పాలన క్రిందకు తెచ్చిన మొదటి పాలకులు ఎవరు? మౌర్య వంశ పాలకులు. అశోకుని కుమార్తె అయిన చారుమతిని వివాహమాడిన దేవపాలుడు ఏ రాజ్య క్షత్రియ వంశస్థుడు? నేపాల్. శాతవాహనులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. సో ఒకటి సరికాదంటే మిగిలిన మూడు సరైనవే కదా. మీకు ఈ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి కాబట్టి మిగిలిన మూడు కూడా చదువుతాను. నానాఘట్, కార్లే, నాసిక్ శాసనాలు శాతవాహనుల చరిత్ర తెలియజేసే ముఖ్య శాసనాలు. శాతవాహనుల పాలన క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 174 వరకు సాగినట్లు వాయు పురాణము తెలుపుతుంది. శాతవాహనుల మొదటి రాజధాని పైథాన్. శాతవాహన పాలకులలో మొదటివాడు శ్రీముఖుడు. ఇప్పుడు ఈ 4 సెంటెన్సెస్లో ఒకటి రాంగ్ అంటున్నారు. ఏంటి అంటే శాతవాహనుల పాలన క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 174 వరకు సాగినట్లు వాయు పురాణము తెలుపుతుంది. ఇది అనేది తప్పు. మిగిలిన మూడు శాతవాహనులకి సంబంధించి కరెక్ట్. మొదటి విక్రమాదిత్యుడు ఏ పల్లవ రాజును ఓడించి కంచిని 6 సంవత్సరాలు తన ఆధీనంలోకి ఉంచుకున్నాడు? రెండవ మహేంద్రవర్మ. తన విజయాలకు గుర్తుగా రామేశ్వరము వద్దు విజయస్తంభం నాటిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు? మూడవ కృష్ణుడు. మహమ్మద్ గజనీకి వ్యతిరేకంగా షాహీ పాలకుడైన జయపాలునికి సహాయం చేసిన దంగ కుమారుడు ఎవరు? గండ. మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన మొదటి పాలకుడు ఉలేమాల పెత్తనము సుల్తాన్పై అంగీకరించని మొదటివాడు ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. జటావర్మ సుందర పాండ్య ఏ యుద్ధంలో కాకతీయ గణపతి దేవుడిని ఓడించాడు? ముత్తుకూరు. మొదటి హరిహర రాయల్ని పూర్వ పశ్చిమ సముద్రాధిపతిగా వర్ణించిన శాసనం ఏది? అటకాలగుండు శాసనం. క్రింది రాజ్యాలు వాటి స్థాపకులను జతపరచండి. గోల్కొండ రాజ్యం, సుల్తాన్ కులీ, విజయనగరం, హరిహర బుక్క రాయలు. బీరార్. ఫతేఉల్లా, బీజాపూర్.
యూసఫ్ ఆదిల్ షా. పెన్ ఇంకా అయిపోయినట్టుంది. శివాజీ పాలనా కాలంలో భూమిని కొలుచుటకు ఉపయోగించిన సాధనము ఏమందురు? కథి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. అలీ వర్దీ ఖాన్ 1740-56, సిరాజ్ ఉద్దౌలా 1756-57, మీర్ ఖాసిం 1760-65, నజీబ్ ఉద్దౌలా 1765-66. మీర్ ఖాసిం 1760-65 అన్నది తప్పు, మిగిలిన 3 కరెక్ట్. రోపార్ వద్ద రంజిత్ సింగ్కి విశేష గౌరవాన్ని అందించిన గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింక్. భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా ఏ తేదీన పూర్ణ స్వరాజ్ తీర్మానం ప్రకటించారు? 1929 డిసెంబర్ 19. చంపారన్ సత్యాగ్రహం ఎవరి ఇబ్బందుల పరిష్కారానికి నడుం కట్టింది? రైతులు. ఈ క్రింది వాటిని జతపరచండి. పత్రికా స్థాపకులు. ఇండియా. ఓయూ హ్యూమ్. ఇండియన్ యూనియన్. మదన్ మోహన్ మాల్వియా. యంగ్ ఇండియా. మహాత్మా గాంధీ. న్యూ ఇండియా. అనిబీసెంట్. చంపారన్ సత్యాగ్రహంకు సంబంధించి క్రింది వాక్యాలను గమనించి సరైన వాటిని గుర్తించండి. యూరోపియన్ నీలిమందు తోటల యజమానులు రైతుల భూముల్లో 1/3 వంతు నీలిమందు తప్పకుండా పండించాలని నిశ్చయించారు. దీనిని తిన్ కతియా అంటారు. తిన్ కతియా నుంచి మినహాయింపు కోరే రైతులు షరహ్ లేదా తవాన్ను చెల్లించవలసి వచ్చింది. దీనికి వ్యతిరేకంగా గాంధీ నాయకత్వంలో సత్యాగ్రహం నడిచింది. రాజేంద్ర ప్రసాద్ గాంధీ సభ్యులు ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. దీంట్లో ఏ, బి, సి మాత్రమే కరెక్ట్ అంటండి. డి అనేది రాంగ్ అంట. క్రింది వాక్యాలు గమనించి సరైన దానిని గుర్తించండి. రాజా రామ్మోహన్ రాయ్ని భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు అంటారు. రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను ప్రారంభించాడు. రాయ్ భారతదేశంలో సతీ సహగమనం నిషేధంనకు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంలో బెంటింగ్కు సహకరించారు. ఏ, బి, సి 3 సరి అయినవేనంటండి. 1939లో సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన పార్టీ ఏది? ఫార్వర్డ్ బ్లాక్. పశ్చిమ పంజాబ్లో కుక్ ఉద్యమం నడిపినది ఎవరు? గురు రామ్ సింగ్. పంచాల్ పండిత్ అనే హిందీ మాసపత్రికను 1898లో ప్రారంభించిన సంఘ సంస్కరణ సంస్థ? ఆర్య సమాజ్. ప్రతీయ సముత్పాదన్ ఏ మతానికి చెందినది? బౌద్ధ. సరికాని జతను గుర్తించండి. నీతిసారం బద్దెన, ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు, నృత్యరత్నావళి తిక్కన, నిర్వచనోత్తర రామాయణం తిక్కన. నృత్యరత్నావళి తిక్కన. తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం? యయాతి చరిత్ర.
ఏ సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ ప్రధాన కేంద్రంగా కుతుబ్ షాహీ వంశాన్ని ప్రారంభించాడు? 1512. పురాణాలచే శ్రీ పార్వతీయులని ఆంధ్ర భృత్యులని పేర్కొనబడిన వారు ఎవరు? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల కాలంలో ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు స్వతంత్రంగా దానాలు చేయడాన్ని ఈ శాసనాలు పేర్కొంటున్నాయి. అమరావతి, నాగార్జునకొండ శాసనాలు. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. మీర్ మొమ్ని అస్ట్రాబాది, మిజానుత్ తోబాయి కుతుబ్ షాహీ, అద్దంకి గంగాధరుడు, తపతి సంవరణోపాఖ్యానం, కందుకూరు రుద్రకవి, నిరంకుశోపాఖ్యానం, పొన్నగంటి తెలగనార్యుడు, యయాతి చరిత్ర. మీర్ మొమ్ని అస్ట్రాబాది, మిజానుత్ తోబాయి కుతుబ్ షాహీ. హెచ్కే షెర్వానీ ఏ కుతుబ్ షాహీ కాలాన్ని కల్చరల్ ఆఫ్ లిస్ట్గా వర్ణించాడు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. కుతుబ్ షాహీల కాలంలో ఆర్థిక శాఖ మంత్రిని ఏమని పిలుస్తారు? జుమ్లాతుల్ ముల్క్. గోల్కొండ రాజ్యంలో తివాచీల ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది? మల్హణ చరిత్ర. గోల్కొండ రాజ్యంలో తివాచీల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ఓకే క్రింది వాటిలో పెదపాటి ఎర్రనార్యుడు రచించిన గ్రంథం ఏది? మల్హణ చరిత్ర. గోల్కొండ రాజ్యంలో తివాచీల ఉత్పత్తి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది? గర్మాజీపేట. ఫుల్ బాగ్ లండన్ లంగర్ హౌజ్లను నిర్మించిన కుతుబ్ షాహీ రాజు? ఇబ్రహీం కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించిన కట్టడాలు? ఫైవ్ అన్నీ అంటండి. హైదరాబాద్ నగరం, చార్మినార్, చార్ కమాన్, జామా మసీదు, దారుల్ షిఫా. ఈ క్రింది వాటిలో ఏ జాతర పసిడి కుండను ఆలయ గోపురంపై అలంకరించేవారు? గొల్లగట్టు జాతర. సాలార్జంగ్ ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం ఏది? అదాలత్ షా పాదుషాహి. క్రింది వాటిలో సాలార్జంగ్ చేసిన రెవెన్యూ సంస్కరణ ఏది? నగదు బదులుగా ధాన్యాన్ని శిస్తుగా వసూలు చేయడం.